నమస్తే. మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది చెప్పుకోవాలి. వాస్తవానికి 2006లో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. అప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. అంటే కళల రంగంలో అత్యుత్తమైనటువంటి సేవలు అందించినందుకు గాను ఈ యొక్క అవార్డు దక్కింది. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో రెండవ వ్యక్తిగా ఆ రికార్డు నెలకొల్పారు మెగాస్టార్. ముఖ్యంగా 2011లో అక్కినేని నాగేశ్వరరావుకు పద్మ విభూషణ్ అవార్డు వరించగా ఇప్పుడు తాజాగా చిరంజీవికి అవార్డు దక్కింది. నేపథ్య గాయకుడిగా 2021లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. కానీ అంటే నటనకు సంబంధించి కళల రంగమే అయినప్పటికీ నటనా జీవితానికి సంబంధించి ముఖ్యంగా రెండో వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే మనకు తెలుసు ఆయన నటన ఏ విధంగా ఉంటుంది, ఆయన డైలాగ్స్ కానీ ఆయన డ్యాన్స్ కానీ ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ రెండు పరిశ్రమల్లో ఆయన కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఆయనకు లభించినటువంటి ఈ యొక్క పురస్కారం ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమ యావత్తు ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన తెలుగు సినీ పరిశ్రమలో చేసినటువంటి సేవలకు గాను కేంద్రం గుర్తించింది ముఖ్యంగా. అందుకు కృతజ్ఞతలు, అలాగే అవార్డు తీసుకున్నందుకు శుభాకాంక్షలు. ఇట్లాంటి క్రమంలో ఆయన కూడా ఈ అవార్డు రావడం పట్ల చాలా సంతోషిస్తున్నానని, తెలుగు సినీ పరిశ్రమలో ఇంకా ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వారిని కూడా ప్రభుత్వాలు గుర్తిస్తే తద్వారా కళల రంగం మరింత ముందుకు వెళ్తుంది అనేది ఆయన ఉద్దేశంగా మనం చెప్పాలి. ముఖ్యంగా ఈ యొక్క అవార్డు పట్ల మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, అలాగే యావత్ తెలుగు సినీ పరిశ్రమ అంతా దానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.